అమరావతిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన నంబూరు శంకర్రావు అనుచరులను రావడానికి వీల్లేదంటూ కూడా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. అమరావతి మండలం అమరావతిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత కొనసాగింది. ముంపు గ్రామాల ప్రజలను ముంపు గ్రామాల ప్రాంతాలను కూడా పర్యటనకు వెళ్లినటువంటి నంబూరు శంకర్రావు అనుచరులను రావడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు టీడీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు అక్కడ ఉన్న కార్ల అద్దాలను అయితే ధ్వంసం చేశారు. దానికి సంబంధించి మనం చూడొచ్చు. అమరావతి మండలం అమరావతిలో ఉద్రిక్తత కొనసాగుతూ ఉంది. అమరావతి దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాము. అమరావతి రాజధానికి సంబంధించి అమరావతి రాష్ట్రంలో అమరావతి జిల్లాలో వైసీపీ టీడీపీ మధ్య అయితే ఉద్రిక్తత కొనసాగుతూ ఉంది. ముంపు గ్రామాల ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లారు నంబూరు శంకర్రావు అనుచరులు. ఈ నేపథ్యంలో అటువైపు టీడీపీ వర్గాలు కూడా వారిని అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అమరావతిలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. దానికి సంబంధించి మనం స్క్రీన్ మీద చూడొచ్చు. వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్ళినటువంటి నంబూరు శంకర్రావు అనుచరులను అడ్డుకున్నారు టీడీపీ శ్రేణులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, మాధవి పెదకూరపాడు మండలం సంబంధించినటువంటి కొన్ని ముంపు ప్రాంతాల్లో కూడా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కూడా పర్యటించేందుకు కూడా అతని అనుచరులతో కలిసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఉన్నారు. మొత్తం అంతా కూడా అక్కడికి రాకూడదని చెప్పేసి కూడా వాళ్ళు అడుగునే ప్రయత్నం చేశారు. అప్పుడు అమరావతి మండలం అటు వైసీపీ నేత సిద్ధమైంది. వైకుంఠపురం, అటు పెద్దమద్దు, నలుగురుపాళ్ళు, అటు మునుగోడు ఆ ప్రాంతాల్లో కూడా పర్యటించేందుకు కూడా ఈ రోజు ఉదయం కూడా వెళ్దామని చెప్పేసి కూడా ఆ వైసీపీ నాకు సిద్ధమయ్యారు. అయితే అమరావతి మండలం నుంచి కొంతమంది టీడీపీ శ్రేణులు వచ్చి మీరు రావడానికి వీల్లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో కూడా ఒకరికొకరి మీద కూడా దాడులకు పాల్పడిన సంఘటన చోటు చేసుకున్నాయి. ఇంతా కూడా 14వ మైలు రాయవద్ద మొత్తం అంతా వీళ్ళంతా వేచి ఉన్నారు. మొత్తం టీడీపీ శ్రేణి నంబూరు శంకర్రావు మాజీ ఎమ్మెల్యే కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా కూడా అమరావతి నుంచి కూడా టీడీపీ శ్రేణులు చాలా మంది వచ్చి అక్కడికి వాళ్ళ మీద ఒకసారిగా కూడా దాడులకు పాల్పడ్డారు. ఇన్నోవా కార్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తిగా కూడా దాడి చేసి వాళ్ళందరి మీద కూడా ఇప్పటికే పోలీసులు పక్కన ఉన్నా కానీ వాటి మీద దాడులకు పాల్పడ్డారు. ఇక్కడికి నుంచి లోపలికి రావడానికి వీల్లేదంటూ కూడా వైసీపీ శ్రేణుల మీద కూడా ఒకసారి కూడా దాడులు పాల్పడిన మన ఘటనలు మనం చూసాము ఇప్పటికీ. అయితే మొత్తం అక్కడికి పోలీసులు అందరూ ఉన్నటువంటి ప్రదేశంలో కూడా అక్కడికి రావద్దు అని చెప్పంటూ కూడా ఇప్పటికే ఇద్దరి మధ్య మరోవైపు పోలీసులు కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఇప్పుడు నంబూరు శంకర్రావు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడికి రావద్దు అని చెప్పేసి అంటూ 14 మైళ్ళ వద్ద కూడా ఇప్పుడు మొత్తానికి టీడీపీ అందరినీ కూడా టీడీపీ నేతలు మొత్తాన్ని వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకరి మీద కూడా దాడులకు పాల్పడ్డారు. మాధవి. ఓకే, థ్యాంక్ యూ నాగరాజు.